నిర్మాత బండ్ల గణేష్ ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబును కలిశారు. గతంలో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఆయన క్షేమంగా బయటకు రావాలని శ్రీవారికి బండ్ల గణేష్ మొక్కుకున్నారు. తెలంగాణలోని షాద్నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సంకల్ప యాత్ర ప్రారంభించారు. 537 కిలోమీటర్లు 23 రోజుల పాటు నిరంతరాయంగా నడిచి శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. తిరుమల శ్రీవారికి మొక్కు తీర్చుకున్న తర్వాత అమరావతిలోని ఏపీ అసెంబ్లీకి వచ్చిన బండ్ల గణేష్ సీఎం చంద్రబాబును కలిశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ భేటీ అయ్యారు. అసెంబ్లీలోని పవన్ ఛాంబర్ లో ఆయన కలిశారు. హిందూపురం నియోజకవర్గ సమస్యలపై ఆయనతో చర్చించారు. పవన్ కళ్యాణ్ ను ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు కూడా కలిశారు. గిద్దలూరు నియోజకవర్గ సమస్యలపై పవన్ కు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదని వైసీపీ కుట్రలు చేసిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. పరిశ్రమలకు భూ కేటాయింపులపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. కంపెనీల పేరిట రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పడంగా భూములను కట్టబెట్టారంటూ వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలను లోకేష్ తిప్పికొట్టారు. సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ గుంటూరు ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 18లోగా కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. దీంతో ఇవాళ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి పీటీ వారెంట్ పై తీసుకొచ్చి గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాలు పరిశీలించిన న్యాయమూర్తి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ ను విధిస్తూ ఆదేశాలిచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు అంబటిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అశ్విని వైష్ణవ్ తో ఆయన భేటీ అయ్యారు. వరంగల్లోని మామనూరు విమానాశ్రయానికి భూసేకరణ పూర్తయినందున అవసరమైన పనులు చేపట్టాలని రామ్మోహన్ నాయుడుకి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ ఎంఎం నరవణే రచించిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం గురించి మరిన్ని విషయాలు వెలుగులోకొచ్చాయి. రక్షణ శాఖ అనుమతుల కంటే ముందే ఈ పుస్తకం గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశించినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇదంతా కుట్రపూరితంగానే జరిగినట్లు పేర్కొన్నాయి. చైనా దళాలతో భారత బలగాల ఘర్షణకు సంబంధించి వివాదాస్పద విషయాలను ప్రస్తావిస్తూ నరవణే రాసిన ఈ పుస్తకానికి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ప్రచురణ అనుమతి లభించలేదు. సినిమా వేడుకల్లో ఇటీవల జరిగిన పరిణామాల తర్వాత మహిళలు చీరల్లో కనిపించడం భారతీయ సంస్కృతి అని నటుడు నరేష్ హే భగవాన్ ట్రైలర్ లాంచ్ లో వ్యాఖ్యానించారు. హగ్ డే సందర్భంగా పురుషులను ఆలింగనం చేసుకున్న ఆయన శివాని నాగారం, శ్రవంతి చొక్కారపు వారి వస్త్రధారణను ప్రస్తావిస్తూ అభినందించారు. సుహాస్ హీరోగా, గోపి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 20న విడుదల కానుంది. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా తాటినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కిన సతీ లీలావతి మార్చి 6న విడుదల కానుంది. ఈ సినిమా ప్రెస్ మీట్ లో జెన్సీ అమ్మాయిల పెళ్లి ఆలోచనలపై స్పందించిన లావణ్య మంచి వ్యక్తి అయితేనే పెళ్లి చేసుకోవచ్చని అన్నారు. అయితే సమయం తీసుకుని వ్యక్తిత్వం, వైబ్ సరిపోతాయో లేదో తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని, తాను కూడా పెళ్లికి 7 సంవత్సరాల సమయం తీసుకున్నానని వెల్లడించారు. 2026-27 కేంద్ర బడ్జెట్ లోక్సభలో జరిగిన చర్చలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదంపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను ప్రస్తావిస్తూ మీరంత శక్తివంతులైతే అమెరికా వెనిజులా మాజీ అధ్యక్షుడిని పట్టుకున్నట్లుగా మీరు కూడా పాకిస్తాన్ కు వెళ్లి అక్కడ దాక్కున్న హఫీజ్ సయీద్, మసూద్ అజార్లను పట్టుకొచ్చి భారత్ లో విచారించండి సవాలు విసిరారు. ఆఫ్రికా ద్వీపదేశం మడగాస్కర్ ను గెజాని తుఫాను వణికించింది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే మడగాస్కర్ ను తాకిన రెండో పెద్ద తుఫానిది. ఈదురు గాలుల వల్ల టోమాసినా అతలాకుతలమైంది. భవనాలు కూలిపోవడం, చెట్లు విరిగిపోవడంతో ఇప్పటి వరకు 31 మంది మరణించగా 36 మందికి తీవ్ర గాయాలయ్యాయి.